ప్రైజ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే అపక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రకారం అబ్రాహాము యొక్క సంతానము అని చెప్తున్నారు. ఎందుకంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. వాక్యానుసారంగా చూస్తాం. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త విని ఆయన శిలువను అంగీకరించి ఆయన చేత విమోచింపబడిన మనము అబ్రాహాము వలె నడుస్తున్నామా మనం ఆలోచించాలి. అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నాం, విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, మరి పలానా సంఘం అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్య వెలుగులో చూసినట్టయితే దేవుడు కోరుకునే స్థితిలో మనం ఉన్నామా? అబ్రాహాము సంతానం అని చెప్పుకున్నప్పుడు అబ్రాహాము యొక్క క్రియలు, అబ్రాహాము యొక్క జీవితంలో ఉన్న విధానం మనలో ఉందా? అబ్రాహాము దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. అబ్రాహాము ఎట్లున్నాడంటే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. లాజరు చనిపోతే అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనుపబడినాడు. ఎంత ఘనమైన స్థాయిలో ఉన్నాడు అబ్రాహాము. యేసు ప్రభు పక్కన, కుడి పక్కన అబ్రాహాము ఉంటే అబ్రాహాము రొమ్మున ప్రపంచంలో ఉన్న విశ్వాసాలంతా ఉండే స్థితిలోనికి అబ్రాహామును దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. అబ్రాహామును ఎంతగా హెచ్చించడానికి గల కారణం ఏంది అని ఆలోచన చేస్తే అబ్రాహాము యొక్క జీవితంలో దేవునికి ఇచ్చిన మొదటి స్థానం మాత్రమే. మనము దేవునికి స్థానం ఇయ్యము, కానీ దేవుని మందిరంలో, దేవుని కార్యాల్లో నేను ముందుండాలి అని కోరుకుంటాం. అబ్రాహాము ఎక్కడెక్కడ ఏమేమి వదిలేసుకున్నా అంటే దేవుడు ఆదికాండంలో చెప్తూ వచ్చినాడు 12వ అధ్యాయంలో, నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో. అంటే ఎంత విచిత్రం చూడండి. దేశము, ఇల్లు, తండ్రిని ఇంకా చూసుకుంటూ పోతే ఆగరు నుంచి వేరు చేసినాడు, ఇస్మాయిల్ నుంచి వేరు చేసినాడు, లోతు నుంచి వేరు చేసినాడు, చివరికి షారా నుంచి కూడా వేరు చేసినాడు. ఇస్సాకును తీసుకొని వచ్చి ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో బలి అర్పిస్తుంటే అబ్రామా నువ్వు దేవునికి భయపడవాడవు అని ఇందువలన కనబడుతుందని ఆపేసినాడు దేవుడు. ఇస్సాకును బలి అర్పించనేలేడు. అంటే ఒక రకంగా చూస్తే అబ్రాహాము బలి అర్పించేసినాడు. అంటే దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు అని చూపించినాడు ఆయన సాదృశ్య రూపకంగా. అది నిజం, దేవుని కంటే ఎక్కువ. అన్నీ వదిలేసినాడు. దేశం వదిలేసినాడు, తండ్రి ఇల్లు వదిలేసినాడు, తల్లిదండ్రులను వదిలేసినాడు, లోతును వదిలేసినాడు, ఆగర్ను వదిలేసినాడు, కొడుకును వదిలేసినాడు, ఇస్సాకును. కానీ ఆ షారాను కూడా దూరం పెట్టి తీసుకొని పోయి మొరియా దేశంలో దేవుడు తనతో చెప్పిన పర్వతం మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అందుకు అబ్రాహామునకు మనమందరం పిల్లలమ్మయ్యే ఆ ఉన్నత స్థితి దేవుడు అబ్రాహామును హెచ్చిస్తూ వచ్చినాడు. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అబ్రాహాములోని గుణగణాలు మనలో ఉన్నాయా? అబ్రాహాములోని లక్షణాలు మనలో ఉన్నాయా? పేరుకే మనము అబ్రాహాముగా పిలువడితే, లేకుంటే అబ్రాహాం సంతానం అని పిలువబడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ అబ్రాహాము యొక్క జీవితంలో ఉన్న గుణగణాలు, ఈ సుగుణాలు మనలో ఉంటేనే మనం అబ్రాహాము యొక్క సంతానం. మనం ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టబడినప్పుడు అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపబడతాం. లేకపోతే ధనవంతుని వలె యాతనకరమైన స్థలంలోనికి మన ఇచ్చలు, మన ఇష్టాలు, మన కోరికలు, మనకు వచ్చిన తలంపులు అన్ని నెరవేర్చుకుంటూ పోతే ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడుతున్న స్థితిలోనికి వెళ్ళవలసి వస్తుంది. మనం ఎట్లున్నామో మన జీవితాలు మనం వాక్య వెలుగులు సరి చేసుకొని అబ్రాహాముకు పిల్లలమై వరదలాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, సర్వాధికారి యేసు ప్రభు నామములో వందనాలు. అబ్రాహాము పిల్లలమని పిలువబడే మేము అనేక సార్లు మా క్రియల్లో, మా తలంపుల్లో నీకు దూరంగా ఉన్నాం. దాంతో క్షమించి నీ చిత్తానుసారంగా కొనసాగడం కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.